హలో వీవర్స్! ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటో తెలుసా? పుదీనా పులిహోర. 10 నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చనమాట. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కానీ, మధ్యాహ్నం లంచ్‌కి హ్యాపీగా తినొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇక్కడ మనం 300 గ్రాముల రైస్ తీసుకొని ఇలా పొడి పొడిగా ఉడికించుకొని చల్లారనిద్దాం. తరువాత 2 కప్పుల ఫ్రెష్ పుదీనా ఆకులు బాగా శుభ్రం చేసుకొని ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి వేసుకుందాం. వేసుకున్న తరువాత అందులోకి కొద్దిగా చింతపండు వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తరువాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక పావు కప్పు పల్లీలు అందులోకి వేసుకొని సగం వేగిన తర్వాత అందులోకి తాలింపు గింజలు వేసి దోరగా వేయించుకుందాం. తరువాత అందులోకి 4 ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు వేసి మంచిగా రంగు మారేంత వరకు వేయించుకుందాం. మొత్తం బాగా వేగిన తరువాత అందులోకి గ్రైండ్ చేసుకున్న ఈ పుదీనా పేస్టు, పావు టేబుల్ స్పూన్ పసుపు, చిటికెడు ఇంగువ, సరిపడంత సాల్ట్ వేసుకొని పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చి వాసన పోయి పైకి నూనె తేలేంత వరకు 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా వేగిన తరువాత ఇప్పుడు మనం చివరిగా అందులోకి కొత్తిమీర వేసుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారనిద్దాం. ఇలా చల్లారిన తర్వాత మనం పొడి పొడిగా ఉడికించుకున్న ఈ రైస్ అందులోకి వేసుకొని మొత్తం కలిసేట్టు కలుపుకుందాం. ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేను. ఇది ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. మీరు కూడా తప్పకుండా నేను చెప్పిన ప్రాసెస్లో ఈ రెసిపీని ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత రుచిగా ఉంటుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెంతో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.